హాయ్ స్టూడెంట్స్, మనం గత వారం మన ఇళ్లలో రోజు వాడేటువంటి పదాలని ఇంగ్లీష్లో మాట్లాడటం ఎలా అనేది నేర్చుకున్నాము. ఇప్పుడు మనము స్కూల్లో మనం ఉపయోగించేటువంటి కొన్ని వాక్యాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎటువంటి వాక్యాలు వాడుతూ ఉంటాం, కొన్ని ఆల్రెడీ మీకు వచ్చు, ఇంకా కొన్ని మనం నేర్చుకుందాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అంటే అందరికీ శుభోదయం. ఇట్లానే గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఇట్లా కూడా అనుకోవచ్చు. హౌ ఆర్ యూ టుడే, హౌ ఆర్ యూ టుడే ఈరోజు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని వస్తుంది. ప్లీజ్ సిట్ డౌన్, దయచేసి కూర్చోండి. లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్, లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్ మన పాఠం మొదలు పెట్టుకుందాం. ఓపెన్ అవర్ పేజ్ ఎట్ 25. మీ పుస్తకంలో పేజ్ నెంబర్ 25 తెరవండి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్, దయచేసి మీ చెయ్యి పైకి ఎత్తండి. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్, మీ హోంవర్క్ పూర్తి చేశారా? ఆర్ యు రెడీ టు లర్న్, మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ, దయచేసి శ్రద్ధగా వినండి. కెన్ యూ రిపీట్ దిస్, మీరు ఇంకొకసారి దీన్ని రిపీట్ చేస్తారా అని వస్తుంది. రైట్ డౌన్ దిస్, దీన్ని రాయండి. ప్రాక్టీస్ రెగ్యులర్లీ, క్రమం తప్పకుండా సాధన చేయండి. లెట్స్ డూ దిస్ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజు చేయండి. ప్లీజ్ పే అటెన్షన్, దయచేసి శ్రద్ధ చూపించండి. ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, సూచనలు పాటించండి, ఇచ్చిన సూచనలు పాటించండి. యు ఆర్ డూయింగ్ వెల్, మీరు బాగా చేయుచున్నారు. ఎవరైనా మనం ప్రే చేసేటప్పుడు మనం ఎట్లాంటివి వాడుకోవచ్చు. కీప్ ఇట్ అప్, ఇలానే కొనసాగించు. ఎవరికైనా క్లాసు మార్క్ వచ్చినప్పుడు మనం ఇంకా కంటిన్యూ చేయమని చెప్పడానికి ఇటువంటివి వాడచ్చు. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. ఏదైనా సాధించినప్పుడు మనం అట్లా అప్రిషియేషన్ చేసేటప్పుడు, ఇట్లా పొగిడేటప్పుడు, మెచ్చుకునేటప్పుడు ఇలాంటివి వాడుతూ ఉంటాం. యు ఆర్ ఇంప్రూవింగ్, నీవు ఇంప్రూవ్ అవుతున్నారు అంటే అభివృద్ధి చెందుతున్నారు అంటే బాగా నేర్చుకున్నారని మీనింగ్ వస్తుంది. లెట్స్ ట్రై అగైన్, లెట్స్ ట్రై అగైన్, మళ్ళీ ప్రయత్నం చేయము. డూ యూ అండర్స్టాండ్, డూ యూ అండర్స్టాండ్, నీకు అంటే మీకు నీకు అర్థమవుతుందా? ప్లీజ్ బీ క్వైట్, ప్లీజ్ బీ క్వైట్, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్, క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్, దీన్ని నాకు వివరించగలుగుతారా? వాట్ యూ థింక్, ఏమి ఆలోచిస్తున్నారు? కెన్ యూ గివ్ అన్ ఎగ్జాంపుల్, కెన్ యూ గివ్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్పగలుగుతారా? వాట్ డిడ్ యూ లెర్న్ టుడే, వాట్ డిడ్ యూ లెర్న్ టుడే, ఈరోజు ఏం నేర్చుకున్నారు? హూ కెన్ టెల్ మీ, ఇది నాకు ఎవరు చెప్పగలుగుతారు? వాట్స్ యువర్ ఒపీనియన్, మీ అభిప్రాయం ఏంటి? ప్లీజ్ రీడ్ అలౌడ్, ప్లీజ్ రీడ్ అలౌడ్, దయచేసి పెద్దగా చదువు. వాట్ డస్ దిస్ వర్డ్ మీన్, వాట్ డస్ దిస్ వర్డ్ మీన్, ఈ పదానికి అర్థం ఏమిటి? ప్లీజ్ రైట్ ఆన్ ది బోర్డ్ అంటే బ్లాక్ బోర్డ్, దయచేసి బోర్డు మీద రాయి. క్యాన్ యూ డిస్క్రైబ్ దిస్ పిక్చర్, ఈ బొమ్మని వివరించగలరా? కెన్ యూ స్పెల్ ది వర్డ్, ఈ పదానికి స్పెల్లింగ్ చెప్పగలరా? సీ యూ టుమారో, రేపు మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే, ఇది ఒక మంచి రోజు. డూ యూ రిమెంబర్, మీకు గుర్తున్నదా? డోంట్ వర్రీ, బాధపడద్దు, విచారపడద్దు. ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్స్, ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్స్, ప్రతి ఒక్కరు తప్పులు చేస్తూనే ఉంటారు. టేక్ యువర్ ఓన్ టైం, తగినంత సమయం తీసుకో. యు ఆర్ వెరీ కైండ్,
మీరు చాలా మంచి వాళ్ళు, దయగలిగినటువంటి వాళ్ళు. యూ క్యాన్ డూ ఇట్, మీరు చేయగలరు. లెట్స్ ట్రై, ప్రయత్నం చేయండి. కీప్ వాచింగ్, బాగా గమనిస్తూ ఉండండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నీ మీద నీకు నమ్మకం ఉంచుకో. యువర్ సెల్ఫ్ అంటే ఒక్కళ్ళు, యువర్ సెల్వ్స్ అంటే ఎక్కువ, సెల్వ్స్ అని వస్తుంది. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ అంటే ఒక్కడే, నీ మీద నీకు నమ్మకం ఉంచుకో. మే ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా? ఎస్ యు మే హ్యావ్, అవును రావచ్చు. మే ఐ లీవ్ అవుట్, నేను బయటికి వెళ్ళొచ్చా? నో యు మే నాట్ హ్యావ్, నువ్వు వెళ్ళవద్దు అని వెళ్ళమని చెప్పేటప్పుడు ఎస్ యు మే హ్యావ్ అనండి. వద్దన్నప్పుడు నో యు మే నాట్ హ్యావ్ అని చెప్పాలి. షాల్ వి లెర్న్ ఏ న్యూ లెసన్ టుడే, ఈరోజు మనం కొత్త లెసన్ నేర్చుకుందామా? డోంట్ సిట్ ఆన్ ది ఫ్లోర్, నేల మీద జారవద్దు. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్, దయచేసి మీ పుస్తకం నాకు ఇస్తారా? ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ బుక్, ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ బుక్, నీ పుస్తకం తిరిగి తీసుకో. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? బ్రింగ్ మీ ఏ పీస్ ఆఫ్ చాక్, నా కోసం చాక్ పీస్ ఒకటి పట్టురండి, శుద్ధ పట్టురండి. స్టాండ్ హియర్ టిల్ ఐ కమ్, నేను వచ్చే వరకు ఇక్కడే నిలబడండి. థ్యాంక్ యూ.